హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లోని మనం 40 సైజ్ బ్లౌజ్ చూద్దామండి. నేను ఇప్పుడు కటింగ్ చేస్తున్న లైనింగ్ బ్లౌజ్ సైజ్ వచ్చేసి చెస్ట్ లూజ్ 40, నడుము 34, హ్యాండ్ పొడవు వచ్చేసి 10.5 ఇంచీలు, లూజు 13 ఇంచీలు, అలాగే బ్యాక్ నెక్ 10, ఫ్రంట్ నెక్ ఏమో 7, బ్లౌజ్ పొడవు 15 ఇంచీలు. చాలామంది 15 ఇంచులు బ్లౌజ్ పొడవు అయితే కనుక ఎలా కటింగ్ చేయాలండి అని చెప్పేసి అడుగుతున్నారండి. ఇదే 40 సైజు బ్లౌజులకి మనం 14 ఇంచుల పొడవుని కటింగ్ చేయొచ్చు, అలాగే 15 ఇంచుల పొడవును కూడా మీరు కటింగ్ అన్నది చేసుకోవచ్చు. సరేనండి, ఇప్పుడు 15 ఇంచులకి పొడవుకి ఎప్పుడు కూడా 1 ఇంచు మనం ఖర్చులకి తీసుకుని 16 ఇంచుల దగ్గరికి మనం పొడవు పెట్టుకోవాలి. ఫోల్డింగ్ నా వైపు ఉంది, కోరంచులు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. అలాగే ఈ లైనింగ్ అన్నది పన్నా తక్కువగా ఉన్నది అయితే కనుక మనకి అంటే ఎల్బో హ్యాండ్స్ కావాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా 1.5 మీటర్ అన్నది లైనింగ్ కావాలి. 1 మీటర్ అయితే తగ్గిపోద్ది. సరేనండి, ఎందుకంటే బ్లౌజ్ పొడవు పెరిగింది, అలాగే ఎల్బో హ్యాండ్స్ కూడాని, అందుకని. సరేనా, ఇప్పుడు 15 ఇంచుల పొడవుకి 1 ఇంచు కలిపితే 16 ఇంచీలు. 16 ఇంచులకి పొడవు మార్కింగ్ అన్నది పెట్టుకుంటాం. అలాగే ఇక్కడ కూడా కొద్ది దూరంగా 16 ఇంచులకి మార్కింగ్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఇలాగా కలిపేయండి. దాని తర్వాత 5.5 ఇంచులకి మనం షోల్డర్ అన్నది పెట్టుకుంటే సరిపోద్ది. 10 ఇంచులు డీప్ కాబట్టి ఇక్కడి నుంచి ఇలా 6.5 ఇంచులకి చంకదింపు తీసుకోవాలి. ఎప్పుడైతే కొద్దిగా హెల్దీగా ఉన్నారు అని అనిపించిందో 6.5 ఇంచులు చంకదింపు తీసుకోవాలి. ఇదే 40 సైజు బ్లౌజులకి కొద్దిగా పర్లేదు, ఫ్యాట్ ఎక్కువగా లేదు అని అనుకున్న వాళ్ళకి 6 ఇంచుల చంకదింపు సరిపోద్ది. సరేనండి, ఇక్కడ నుంచి కార్నర్ దగ్గర నుంచి ఇలా లైన్ గీసి ఇక్కడ 1.5 ఇంచుకి మీరు షేప్ ఇచ్చుకోవాలి. ఈ 1.5 నుంచి పై లైన్కి, ఇక్కడ నుంచి ఇలా ఇటువైపు లైన్కి ఇలా షేప్ ఇచ్చుకోవాలి. దాని తర్వాత 40లోని 4వ వంతు 10 ఇంచీలు, ఇక్కడి నుంచి 10 ఇంచీలు ఇక్కడ ఈ రకంగా ఇక్కడ మార్కింగ్ చేయాలి. చెస్ట్ మార్కింగు, 2 ఇంచీలేమో ఖర్చుల మార్కింగు. దాని తర్వాత 34లోని సగం 17, 17లో సగం 8.5. ఈ 8.5 ఇంచీలకి 1 ఇంచ్ అన్నది బ్యాక్ సైడ్ డాట్స్ కోసం కలుపుకొని 9.5 ఇంచీలు అవుతుంది. అప్పుడు ఈ 9.5 ఇంచీలు ఇక్కడ నుంచి ఇలా మార్కింగ్ అన్నది చేసుకోండి. మీ బ్లౌజ్కి సైజు 40 సైజు ఇది. మీ నడుము దగ్గర హుక్ బెల్ట్ దగ్గర నుంచి ఐ బెల్ట్ వరకు ఎంత ఉందో కొలుచుకుని ఎంత నడుము అయితే అంత పెట్టుకోండి. 40 సైజు బ్లౌజులకి 30 కూడా నడుము ఉంటుంది, 32 ఉన్న వాళ్ళు ఉంటారు, 34 ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. సరేనా, దాని తర్వాత 2 ఇంచీలు ఖర్చులకి ఇక్కడ నుంచి ఇదిలా మార్కింగ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా మార్కింగ్ చేయండి. 2 ఇంచులు ఖర్చులు వచ్చేసింది కదా. ఇప్పుడు మెడ వెడల్పు అన్నది 2.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. దాని తర్వాత పైనుంచి ఇలా కిందకి 10 ఇంచుల దగ్గరికి డీప్ అన్నది మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ 3 ఇంచులు వెడల్పు తీసుకోండి. ఈ 2.5 నుంచి ఈ 3 ఇంచుల వరకు ఇలా కలిపేయండి. దాని తర్వాత ఇలా మనకి షేప్ అన్నది రౌండ్ అన్నది ఇలా షేప్ ఇచ్చేసుకోండి. సరేనండి, ఇప్పుడు మనం నెక్ వదిలేసి మిగతాదంతా కటింగ్ చేసేయాలి. ఫ్రంట్ నెక్ 7 ఇంచీలు అనుకున్నాం కదా, పైనుంచి కిందకి 7 ఇంచుల దగ్గరికి ఫ్రంట్ అంటే ముందు మెడకి మార్కింగ్ అనేది చేసి ఉంచుకుంటాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అంతా కటింగ్ చేసుకోండి. ఇప్పుడు క్లాత్ అనేది మనకి ఇలా మిగులుతుంది కదా, దీన్ని ఇలా పెట్టి క్రాస్గా ఇలా పెట్టండి. క్రాస్గా ఇలా పెట్టినప్పుడు మనకి ఈ మెడ మార్కింగ్ ఉన్నది కింద క్లాత్ మీదకి ఉండేటట్టుగా ఇలా చూసుకుని ఈ రకంగా క్రాస్ అన్నది పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఉంది చూసారా, ఈ డీప్కి ఒక మార్కింగ్ చేయండి. ఈ ఫోల్డింగ్ అంచు అంటే ఇలా ఒక లైన్ మార్కింగ్ చేయండి. అలాగే ఈ పొడవు, దాని తర్వాత ఈ ఆర్మ్ రౌండ్ ఎలా అయితే మనం తీసుకున్నామో సేమ్ అదే రకంగా అంచుకి ఇలా దగ్గరికి చక్కగా మార్కింగ్ అన్నది ఇలా చేసేయండి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ లాస్ట్ ఎండింగ్ మార్కింగ్కి ఇలా చేయండి. 2 ఇంచుల ఖర్చులు కూడా పెట్టండి. తర్వాత షోల్డర్ అంచులు, ఆ తర్వాత ఈ మెడ వెడల్పు ఉంది చూసారా, ఈ మెడ వెడల్పు మార్కింగ్ కూడా చూడండి. దాని తర్వాత కార్నర్ పాయింట్ ఉంది కదా, ఈ కార్నర్ పాయింట్కి ఒక మార్కింగ్ చేయండి. దాని తర్వాత ఇంకా బ్యాక్ పార్ట్లో మార్కింగ్లన్నీ పెట్టేసాం కాబట్టి ఇది ఇలా తీసేయండి. ఇలా తీసేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇలాగే ఇది 6.5 ఇంచులు కదా, 6.5 ఇంచుల దగ్గరికి ఈ లైన్ ఇలా కలపండి. దాని తర్వాత ఇక్కడ నుంచి దీనికి ఇది ఇలా కలిపేయండి. ఇప్పుడు ఇక్కడ ఆర్మ్ రౌండ్కి ఇలా సెంటర్ పాయింట్ అలా తీసుకుని పై లైన్ కన్నా 1 ఇంచ్ అన్నది కిందకి డౌన్ చేయండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ రకంగా
ఇలా తీసుకోండి. దాని తర్వాత ఇక్కడి నుంచి 3 ఇంచీలు లోపలికి తీసి ఈ మెడ డీప్ దగ్గర లైన్ మార్కింగ్ చేసుకోండి. అక్కడి నుంచి ఇలా ఈ మెడ వెడల్పు దగ్గరికి ఇలా ఒక లైన్ గీసుకోండి. ఇప్పుడు ఇక్కడ మీరు రౌండ్ షేప్ అన్నది ఇలా ఇచ్చేసుకోండి. ఇక్కడి నుంచి మొత్తం చెస్ట్ లూజ్ మొత్తం అంతా కూడా ఖర్చులతో పాటు ఎంత ఉందో చూసుకుని సేమ్ అంతే ఇక్కడ పెట్టుకోండి. 12 ఇంచీలు ఉంటుంది కదా, సేమ్ ఆ 12 ఇంచీలు ఇక్కడ స్ట్రైట్గా పెట్టుకుంటే మీకు డాట్స్ కోసం ఇంకా చూడాల్సిన అవసరం ఉండదు. చక్కగా మీకు డాట్స్కి క్లాత్ అన్నది సరిపోద్ది అనమాట. ఇలా 2 ఇంచీలు ఖర్చులకు తీసుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మనం బ్లౌజ్కి కావాల్సిన దానికన్నా పొడవు అన్నది ఎక్కువ తీసుకున్నాం కాబట్టి ఇక్కడి నుంచి 2.5 ఇంచీలు పొడవు అన్నది తగ్గిస్తే సరిపోద్ది. మామూలుగా అయితే 2 ఇంచీలు తగ్గిస్తాము, కానీ బ్లౌజ్ పొడవు ఎక్కువగా ఉన్నప్పుడు 2.5 ఇంచీలు అన్నది మనం తగ్గిస్తాం. ఇలా ఇక్కడి నుంచి సరేనండి. ఇప్పుడు ఈ లైన్ నుంచి పైకి 1 ఇంచుకి మార్కింగ్ చేయండి. తర్వాత ఇక్కడి నుంచి కరెక్ట్గా 3 ఇంచుల దగ్గర చేసి, మామూలుగా అయితే 1 ఇంచు తగ్గించాలి, కొద్దిగా బ్రెస్ట్ ఎక్కువగా ఉంది అని అనుకున్న వాళ్ళు ఒక 3/4 ఇంచు కూడా తగ్గించవచ్చు. నేను 3/4 ఇంచు దగ్గరికి ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ 1 ఇంచు దగ్గర నుంచి ఇలా ఒక లైన్ కలపండి. తర్వాత ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా వెళ్తూ కార్నర్లోకి ఒక మార్కింగ్ చేయండి. తర్వాత ఒక 1/2 ఇంచు లాగా వెళ్ళేటట్టుగా చూసుకోండి. ఇప్పుడు ఆటోమేటిక్గా మీకు ఈ షేప్ అన్నది వచ్చేస్తుంది. సరేనా? మనకి నడుములో 4వ వంతు అన్నది 8.5 ఇంచీలు. ఇక్కడ ఈ సైజు వాళ్ళకి మెయిన్ డాట్ అన్నది ఇక్కడ 3 ఇంచీలు వదిలేసి 3 ఇంచీలు అన్నది మెయిన్ డాట్కి ఇచ్చుకుంటాం. సరేనా? ఇప్పుడు దీనికి 3 ఇంచులు కలుపుకోవాలి. నడుములో 4వ వంతుకి 8.5 ఇంచుకి 3 ఇంచులు కలిపితే 11.5. ఈ 11.5కి 2 ఇంచులు ఖర్చులు కూడా కలుపుకోవాలి. కలుపుకుంటే 13.5 ఇంచీలు వస్తుంది. ఈ 13.5 ఇంచీలు ఈ లైన్ అంతా ఉందా లేదా అన్నది ఇలా చూసుకోండి. ఇలా చూసుకుంటే కరెక్ట్గా నాకు 13 ఉంది. 13.5కి ఇలా కలపండి. ఇలా ఇక్కడికి పొడిగించుకోండి. ఈ షేప్ని ఇలా కింద నుంచి ఇలా ఇచ్చుకోవడానికి ట్రై చేయండి. సరేనా? దాని తర్వాత ఇక్కడ చెస్ట్ లైన్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలాగ కలిపేసుకోండి. అంతే. ఇప్పుడు కటింగ్ చేసేసుకోండి. అంటే మనకి ఖర్చులు 2 ఇంచులు తగ్గకుండా ఉండడం కోసం నడుము డాట్స్ కూడా కొలుచుకుని ఇలా ఎక్కువ తక్కువ ఉంటే మనం తక్కువ ఉన్నదంటే ఇలా పెంచుకోవాలన్నమాట. ఇప్పుడు కటింగ్ చేసేయండి. ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ నెక్కను కూడా కటింగ్ చేసేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ షోల్డర్ మీద బ్యాక్ పార్ట్ షోల్డర్ని ఇలా పెట్టండి. ఇలా పెట్టి ఇక్కడ ఈ లైన్ ఇలా కలిసేటట్టు పెట్టి షోల్డర్ దగ్గర ఇలా పెడితే మీకు ఈ ఆరెంజ్ ఈ వేరియేషన్ కూడా నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ కింద అంచు దగ్గర నుంచి పైకి ఇలాగ ఆరెంజ్ ఇక్కడ ఆరెంజ్ ఇటువైపు మార్కింగ్ చేసుకోండి. ఖర్చులకి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ ఆరెంజ్ దగ్గర నుంచి ఇక్కడికి 4 ఇంచీలు ఉంది కదా, ఈ షేప్ బెల్ట్ నాకు 4 ఇంచీలు వచ్చింది. అలాగే ఇటువైపు నుంచి ఇక్కడికి 3.5 ఇంచీలు అన్నది వచ్చింది. ఆ తర్వాత మొత్తం ఈ నడుము అంతా కలిపి 11.5 ఇంచీలు వచ్చింది. ఈ కొలతలతోని మనం షేప్ బెల్ట్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకి ఇలా ఎల్ షేప్లోని క్లాత్ మిగిలింది కదా, దాన్ని ఇలా తీసుకుని ఇది 11.5 ఇంచీలు ఉందో లేదో ఒకసారి ఇలా చెక్ చేసుకోండి. ఇక్కడ 11.5 ఇంచీలకి నాకు ఒక 3/4 ఇంచ్ అన్నది తక్కువ ఉంది. అయినా సరే పర్వాలేదు, ఎందుకంటే ఎలాగా మనకి బ్యాక్ సైడ్ మనకి 1 ఇంచ్ ఎక్స్ట్రాగానే మనకి నడుముది ఉంటుంది కాబట్టి ఆ అరేంజ్ గట్రా మనకి తక్కువ ఉన్నా సరే పర్వాలేదు. సరేనండి, ఇది 11.5 కన్నా 11 ఇంచీలు ఉంది. ఇప్పుడు 4 ఇంచీలు ఇక్కడి నుంచి ఇక్కడికి హుక్కుల వైపుది తీసుకోవాలి. ఈ 3.5 ఇంచీలు ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి 3.5 ఇంచీల దగ్గర చేసి ఇలా స్ట్రైట్గా లైన్ అన్నది మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ 4 ఇంచీలు కదా, 1 ఇంచు తగ్గించి ఇక్కడ 3 ఇంచీల దగ్గరికి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు షేప్ బెల్ట్ అన్నది షేప్ ఇచ్చేసుకోండి. ఇక్కడ నుంచి ఇలా కిందకి డౌన్ వెళ్తూ ఈ మార్కింగ్కి ఇలా కలుపుకోండి. దాని తర్వాత ఇక్కడ నుంచి ఇలా నెమ్మదిగా స్ట్రైట్గా ఉండేటట్టుగా ఇంచుమించులోని ఇలా షేప్ ఇచ్చుకోండి. దాని తర్వాత ఇది కటింగ్ చేసేసి ఇక్కడ ఒక కట్ పెడితే ఇదేమో మనకి హుక్కుల వైపు అని అర్థమవుతుంది. ఈ బెల్ట్ని తీసి ఇటువైపు ఇలా పెడితే ఇంకొక షేప్ బెల్ట్ అన్నది వస్తుంది. మీరు తర్వాత కటింగ్ చేసేసుకోండి.
ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు హ్యాండ్స్ దగ్గరకు వచ్చేటప్పటికి బ్యాక్ పార్ట్ అన్నది ఇలాగ బ్యాక్ పార్ట్ ఆమ్ రౌండ్ అంతా ఇలా కొలుచుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ ఆమ్ రౌండ్ ఇలా కొలుచుకుంటే నాకు 12 ఇంచీలు వచ్చింది. మీకు ఎంత అయితే వచ్చిందో దానికి 1 ఇంచ్ అన్నది తగ్గించేయాలి. మనం క్లాత్ అన్నది ఇలా మనకి మిగిలింది, సరేనండి. ఇలా మిగిలిన క్లాత్ని ఇలా 4 ఫోల్డ్ చేస్తే మనకి 11 ఇంచీలు అన్నది రావాలి. ఇది ఎలాగా ఉండదు కాబట్టి మనం ఇలా ముందుకి ఈ 2 లేయర్లు ముందుకి జరుపుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడికి 11 ఇంచీలు ఉండేటట్టుగా తీసుకుందాం. కొద్దిగా జాయింట్ అన్నది ఎక్కువగానే పడుతుంది. ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి మీరు ఇలా తీసుకోవచ్చు. ఎందుకంటే జాయింట్ అన్నది సెంటర్కి ఇలా కొద్దిగా చేతి మీదకి వచ్చినా సరే అది లోపల వైపే ఉండిపోద్ది కాబట్టి ఈ రకంగా తీసుకోవచ్చు. ఇక్కడ కింద లైన్ స్ట్రైట్గా ఉంటే ఓకే, లేదంటే ట్రిమ్ చేసేసుకోండి. ఇప్పుడు మనకి హ్యాండ్ పొడవు అన్నది మనం కటింగ్ చేస్తున్న బ్లౌజ్కి హ్యాండ్ పొడవు అన్నది 10.5 ఇంచీలు, అంటే 1 ఇంచు కలుపుకొని 11.5 ఇంచీలు ఉండేటట్టు చూసుకోవాలి. కింద నుంచి పైకి 11.5 ఇంచీలకి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడి నుంచి మనం 11.5 ఇంచులు ఇక్కడ కూడా ఒక మార్కింగ్ పెట్టుకుంటే మీకు లైన్ అన్నది స్ట్రైట్గా వస్తుంది. ఇది ఎల్బో హ్యాండ్ కాబట్టి చంకదింపు అన్నది 3 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. అదే చిన్న హ్యాండ్స్ అయితే కనుక 3 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. 8 ఇంచుల పొడవు లోపల అయితే 3 ఇంచులు, 8 ఇంచుల కన్నా ఎక్కువ పొడవు ఉంటే కనుక 3.5కి మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నుంచి మన బ్లౌజ్ ఖర్చులు 2 ఇంచులకి ఇలా మార్కింగ్ చేయండి. దాని తర్వాత ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా 2 ఇంచులకి ఒక మార్కింగ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఇలా కలిపేసుకోండి. ఇక్కడ మనకి హ్యాండ్ లూజ్ అన్నది 13 ఇంచులు, అంటే 13లో సగం 6.5 ఇంచీలు. ఫోల్డింగ్ దగ్గర నుంచి 6.5కి ఒక మార్కింగ్ చేయండి. తర్వాత 2 ఇంచీలు ఖర్చులకి మార్కింగ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఫిట్టింగ్ లైన్, ఇది ఖర్చుల లైన్. ఇక్కడ మనకి ఈ ఫోల్డింగ్ అన్నది ఇలా ఇంతవరకు ఇలా వచ్చింది చూడండి, ఇక్కడికి ఉంది. ఇక్కడ నుంచి ఇది ఇలా జాయింట్ అన్నది పడుతుంది అనమాట. ఇక్కడ మనకి చాలా క్లాత్ మిగిలింది కదా, ఈ ముక్కను తీసుకొచ్చి ఇక్కడ జాయింట్ అన్నది వేసుకోవాలి. మీకు స్టిచ్చింగ్ వస్తే కనుక ఇది సెంటర్ పాయింట్ దగ్గర నుంచి 2 ఇంచీలకి ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే అటువైపు ఖర్చులకి 2 ఇంచీలు మార్కింగ్ చేసుకుని ఈ 2 మార్కింగ్లకి ఇలా సెంటర్ పాయింట్ అన్నది ఇలా తీసుకోవాలి. తీసుకుని ఇక్కడ కరెక్ట్గా 6 ఇంచ్ అన్నది డౌన్ చేస్తే సరిపోద్ది. ఇక్కడ నుంచి ఇలా కలుపుకొని ఇక్కడ నుంచి ఇది ఇలా కలుపుకొని ఇది ముక్కలన్నీ జాయింట్ చేసుకున్న తర్వాత లైనింగ్ జాయింట్ చేసుకుని ఒరిజినల్ జాయింట్ చేసుకుని హెమ్మింగ్ బెల్ట్ వేసుకున్న తర్వాత 2 వైపులా కూడా ఇది రైట్ సైడ్లను లోపల ఉంచుకుని అప్పుడు ఈ లోతు తీసుకోవాలి, సరేనండి. దాని తర్వాత ఫ్రంట్ వైపు డాట్స్ దగ్గరకు వస్తే కనుక ఇది 3 ఇంచీలు కదా, ఇక్కడ 3 ఇంచీలు ఇక్కడ 3 ఇంచీలకి మార్కింగ్ చేసాం. ఈ 3 ఇంచీల మార్కింగ్ దగ్గరికి కూడా మధ్యలోని అంటే ఈ 3 ఇంచీలకి సెంటర్ పాయింట్ అన్నది తీసుకుంటే ఇక్కడ నుంచి ఇలాగా 1.5 ఉంటుంది. ఈ 1.5 నుంచి 2.5 ఇంచీలు ఈ షేప్ అన్నది తీస్తారు. ఇది ఇక్కడ నుంచి ఈ మార్కింగ్లకి ఇలా కలుస్తుంది. కింద నుంచి 2 ఇంచీల దగ్గరికి ఇక్కడ ఒక మార్కింగ్ చేసి 2.5 ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ చేయండి, సరేనా. ఇక్కడ పావించు ఖర్చు తీసుకుంటారు. దాని తర్వాత ఈ కార్నర్ దగ్గర నుంచి 6 ఇంచ్ వదిలేసి ఇంకొక 6 ఇంచ్కి మార్కింగ్ చేయండి. ఈ రెండిట్లకి సెంటర్ నుంచి ఇలాగ 4 ఇంచులకి షేప్ అన్నది ఇలా ఫోల్డింగ్ వస్తుంది. కుట్టు అనేది ఈ 2 ఇంచుల దగ్గరికి ఇలా కుట్టు అన్నది ఇలా వస్తుంది, సరేనా. ఈ రకంగా ఈ బ్లౌజ్కి షేప్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు మనం ఒరిజినల్ పీస్ని కటింగ్ చేసుకుందాం. ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ పీసు. ఇది డిజైన్ బట్టి మనం ఇలా కోరంచులు ఇలా ఫోల్డ్ చేసుకుని కటింగ్ ఉన్న అంచులన్నీ 2 ఒకవైపుకి వచ్చేటట్టుగా ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇది చూసారు కదా, కొద్దిగా ముడతలుగా ఉంది కదా, ఇది కొద్దిగా ఐరన్ చేసుకుంటే బాగుంటుంది. ఐరన్ చేసి తీసుకొస్తాను. క్లాత్ ఇలా ఫోల్డింగ్లో పెట్టుకుని బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ అనేది ఈ ఫోల్డింగ్కి ఇలా ఉండేటట్టు ఇలా చూసుకోండి. ఇలా చూసుకుని ఒకవేళ బార్డర్ ఉందనుకోండి నడుము ఇటువైపు పెట్టి ఇలా మనం ఇది పెడతాం, లేదా కింద వైపు నడుము పెట్టి ఇలా పెడతాం. ఒక బార్డర్ ఏమో హ్యాండ్స్కి, ఒక బార్డర్ ఏమో నడుముకి యూజ్ చేసుకోవచ్చు. కానీ ఈ క్లాత్కి బార్డర్ అంటూ లేదు కాబట్టి మామూలుగా కటింగ్ చేసేయడమే. ఇలా పెట్టి ఇలా కటింగ్ చేసేస్తాం.
ఫ్రంట్ పార్ట్ని ఇలా క్రాస్గా పెట్టండి. ఇలా క్రాస్గా పెట్టి ఇది కూడా కటింగ్ చేసేయండి. మనకి ఇక్కడ పొడవు అన్నది ఇది సరిపోతుందా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకోండి. లేదంటే ఫ్రంట్ పార్ట్ని ఇంకా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సరిపోతుంది కదా. ఇప్పుడు ఇది కటింగ్ చేసేయండి. ఇప్పుడు ఇది 2 మడతల్లో ఉంది కదా, దీన్ని ఇలా 4 ఫోల్డింగ్లు ఇలా చేసి హ్యాండ్ సెంటర్ పాయింట్ని ఇక్కడ ఇలా పెట్టి ఇది కటింగ్ చేసేసుకోండి. ఇక్కడ మనకి చిన్న చిన్న జాయింట్స్ అనేవి పడతాయి. క్లాత్ అనేది మిగిలింది కదా, ఈ క్లాత్ని ఇక్కడ యూజ్ చేసుకుంటాం. దాని తర్వాత ఇక్కడ మనకి క్లాత్ ఈ రకంగా మిగిలింది చూసారా, ఇది కొద్దిగా బాగా అడ్జస్ట్ చేసుకుని ఇక్కడ షేప్ బెల్ట్ అన్నది తీసుకోవాలి. ఇలా పెట్టుకుని ఇక్కడ షేప్ బెల్ట్ వస్తుంది, ఇక్కడ షేప్ బెల్ట్ ఇలా తీసేసుకోండి. ఇది చూసారు కదా, ఇలా మనకి లైనింగ్ బ్లౌజ్ రెడీ అయిపోయింది. సరేనండి. ఇక్కడ నెక్ దగ్గర వచ్చింది ఐ బెల్ట్కి ఒరిజినల్ పీస్ని యూజ్ చేసుకోండి. మనకి మిగిలిన క్లాత్ అంతా కూడా మనకి చక్కగా నడుం బెల్ట్లు ఏంటి హెమ్మింగ్ బెల్ట్ మొత్తం మెడకి కూడా వచ్చేస్తుంది అనమాట. సరేనండి. ఈ రకంగా బ్లౌజ్కి లైనింగ్ జాయింట్ చేయడం వస్తే కానీ జాయింట్ చేసేసి ఉంచుకోండి. స్టిచ్చింగ్ ఎలా చేయాలన్నది మీకు నెక్స్ట్ క్లాస్లోనే చూపిస్తాను. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.